రోజా పందిలా తినేసి ఒళ్ళు పెంచేసింది, కానీ కొంచెం కూడా బుర్ర బుద్ధి జ్ఞానం లేదండి రోజాకి. ఇవాళ వచ్చి మాట్లాడుతుంటే తిరుపతి లడ్డు వ్యవహారంలో మాట్లాడుతుంటే ఎంత నీచంగా మాట్లాడుతుందంటే అంత నీచంగా మాట్లాడుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి అలిపిరిలో ఒక యాక్సిడెంట్ జరిగింది, మళ్ళీ అలాగే జరగాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పేసి మాట్లాడుతుంది. ఎంత నీచానికి దిగజారిపోయిందంటే అంత నీచానికి దిగజారిపోయింది. ఒకసారి ఈ దున్నపోతే ఏం మాట్లాడిందో వినిపిస్తుంది చూడండి. ఏమనుకోమాకండి, మహిళ గౌరవం ఇవ్వాలని కూడా అనిపించట్లేదు నాకైతే. రోజా మాట్లాడిన మాటలు వింటావన్న తర్వాత నువ్వు ఏ రోజైనా నీ బతుకు పెట్టుకుని నిజం చెప్పావా? గత 5 ఏళ్ల కాలంలో నీ ఎడవ బతుకు ఎట్టుకొని ఏ రోజైనా నిజం చెప్పిన పాపాన్ని పోయాం మనం. వెళ్ళవా? పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేసావు కదా నువ్వు కూడాను. మరి మనిషికి పుట్టావా దున్నపోతే పుట్టావా? దున్నపోత నిరూపించగలిగారా? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. 5 ఏళ్ళు ఆ స్వతసేతుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కూడా మంత్రిగా ఏడ్చావు కదా. లాస్ట్ 2 ఏళ్ళు మంత్రిగా సచ్చావు కదా. ఏ రోజు అయినా సరే ఇక గతంలో మనం చంద్రబాబు నాయుడు గారి పని ఈ ఆరోపణ చేసాము, పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నాము నిరూపిద్దామనే ఆలోచన మీకు వచ్చిందా? నిరూపించారా? మరి అప్పుడు దేవుడి పైన ఆరోపణ చేసినట్టు కదా, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినట్టు కదా. దీని మనుషులే ఇవాళ చెవడ పాఠాలు చెప్తున్నావు నువ్వు. మనిషివా దున్నపోతావా? నీకుండాలి దున్నపోతు. ఈ వయసులో మీకు ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా అంత నమ్మకం ఉన్న దేవుడు భగవంతుడు, అలాంటిది మనం ఇంత నీచానికి దిగజారిపోయాము. ఆయన ప్రసాదంలో కల్తీలే కల్పిస్తున్నాం మనం. నాసి రకం నెయ్య శుభ్రంగా భ్రష్టు పట్టించేస్తున్నాం మనం అనే ఇంగిత జ్ఞానం మీకు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇంకా ఆయన మంచి పని చేశాడు. జరిగిన అవినీతిని, జరిగిన మోసాన్ని బయట పెట్టడం అంట మోసం అంట, దగా అంట, దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారంట. అంటే చెప్పకూడదేమో, వీళ్ళు ఎంతనా దోచేయచ్చు, వీళ్ళు ఎంతనా తినేయచ్చు, కానీ బయటికి చెప్పకూడదు. బయటికి చెప్తేనట పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందట. దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారంట. ఆ శుద్ధ కోసం వచ్చిందండి సిగ్గా ఇదా బతుక్కి. నేను కూడా అదే అంటున్నా, దేవుడే చూసుకుంటాడు. నువ్వేం చిన్నదానివేం కాదు. నువ్వు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని విఐపీల బ్రేక్ దర్శనాల పేరుతో కేవలం దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దేవుడిని అడ్డం పెట్టుకుని దోచేసిన వ్యక్తి నువ్వు ఆలోచన పాఠాలు చెప్తున్నావా? దేవుడే చూసుకుంటాడు. గతంలో అలా జరిగింది, మళ్ళీ జరగవచ్చు. నేను శాపనార్థాలు పెడుతున్నారా? చెప్పిస్తున్నారా? మేము కూడా అలాగంటే రోజా దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దేవుడిని అడ్డం పెట్టుకుని దోచేసిందిరా. భగవంతుడు అనేవాడు నిజంగా ఉంటే ఈ ఏనొద్దట్లోనూ పుట్టుకుని పోవాలి అని చెప్పేసి అంటే ఎంత సంధానం ఉంటుంది అసలు. అది చెడతారు కదా మేమంటే బాగుంటుంది అన్నమాట. ఏం బుద్ధి అది? అంత వయసు వచ్చింది, గాడిదకి వచ్చినట్టు వచ్చింది, 50 ఏళ్ళు వచ్చింది నిండా. మన బొత్తికి సిగ్గనేది ఎట్లేదు దేవుడు. మహిళ అయిపోయావు కానీ మన బొత్తికి సిగ్గనేది దేవుడు ఎట్లేదు అసలు. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకటి, 50 ఏళ్ళు దాటిన తర్వాత ఒకటి, వాళ్ళకి అలా జరగాలి వీళ్ళకి ఎలా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం అంటే ఇది మంచి జన్మ కాదు. ఇది ఇప్పుడు పక్కనోడికి అలా అయిపోవాలి, పక్కనోడికి ఎలా అయిపోవాలని చెప్పేసి మనం కోరుకోకూడదు. మనమే పోతాం. నిద్రలో పుట్టుకుని పోతే తెల్లారితో నువ్వు నిద్రలో పుట్టుకుని పోయావనుకో నీ పిల్లల పరిస్థితి ఏంటి? శాపనార్థాలు ఎట్లా ఇక్కడికి వచ్చేసి దోచేసిన కాడికి దోచేసిన తిరుపతిని తిన్న కాడికి తినేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున ఇక్కడికి వచ్చి. జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు కాదట. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నాశనం చేసేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేశారు పూర్తిగా. డబ్బు కోసం కకృతి పడ్డారు. కమిషన్ కకృతి పడి కేవలం కిలో 300 రూపాయలకు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి అని నాసిరకం కంపెనీతో ఒప్పందాలకు తెచ్చుకొని లడ్డూలు క్వాలిటీ తగ్గించేసి సర్వనాశనం చేసేసి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పినారు. బయటికి చెప్పకూడదు. మరి ఎవరికి చెప్పాలా? ప్రజల ముందు ఉంచొద్దా? ఈ లోపల అధికారంలోకి వచ్చి ఇలా చేసేయడం అని చెప్పి ప్రజలకు చెప్పొద్దా? చెప్పే ప్రయత్నం చేయొద్దా? మరి ఎలా తెలుస్తుంది? చెప్పకపోతే చెబితేనే కదా ప్రజలకు తెలిసేది. ఈ యాదవులు ఎలా చేశారా అని చెప్పేసి చెప్తేనే కదా తెలిసేది. చెప్పకపోతే తెలియదు కదండి. చెప్తే తెలుసుద్ది. నెక్స్ట్ టైం జాగ్రత్త పడతారు. రానున్న ఎన్నికలకి జాగ్రత్త పడతారు. ఈ పనికిమాలకు ఓటెత్తే మనం గతంలో చూసాము. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసారు. ఆ ప్రసాదాల్లోనే పశువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఇలాంటి వ్యర్థాలన్నింటినీ కలిపి ప్రసాదం చేసి పంచిపెట్టారు మనకి. ఇలాంటి బోగ్గాలకు మరి మనం ఓట్లు వేయకూడదు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు. లేదంటే సైలెంట్ గురించి చెవులు చెప్తారా? రోజా
గతంలో మీరు ఎలా చేశారు మీకు తెలుసు అని చెప్పి చెప్తారా? చేసిన తప్పుడు పనులన్నీ చేసేసి ప్రజలకు చెప్పొద్దంటే ఎట్లాగండి చెప్తారు? చెప్పకుండా ఎట్లా ఉంటారు? మరి ఎవరికి చెప్పాలా? ఎవరికి చెప్పాలని అడుగుతున్నాం మేము. మరి గతంలో లేని పింక్ డైమండ్ గురించి మీరు ఎందుకు చేశారు ప్రచారం? మరి అప్పుడేమైంది? ఇవన్నీ కూడా లేని పింక్ డైమండ్ గురించి ఇలా ఆరోపణ చేసేయచ్చు, ఇలా ప్రచారం చేసేయచ్చు, కానీ జరిగిన దాని గురించి చెప్పకూడదంట. లేకపోతే చూసావా, కళ్యాణం కనబడుతున్నాయి, కళ్యాణం పోయినాయి. నీకు అంత వయసు వచ్చింది కదా, కళ్ళు కనబడుతున్నాయి కదా, నీకు స్పష్టంగా ఉంది కదా అక్కడ. మరి ఏం పోయే కదా మాటలు ఇవన్నీ కూడా. చాలా ఎక్కువ మాట్లాడుతాం, కొద్దిగా బలుపు మాటలు తగ్గించుకోరోజా. ఈ ఒళ్ళు బలుపు మాటలు తగ్గించుకుంటేనే బాగుంటది. లేదంటే చెబుతా కొద్దిగా ఖచ్చితంగా నువ్వు కొంచెం తగ్గించుకొని కొద్దిగా బాగా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు రాలిపోకూడదు ప్రతిదానికి కూడా. ప్రతిదానికి తగుదనమ్మా నేనంటూ ఒకడు ఉన్నాను. ఎన్ని రోజులు ఎలా మూసుకొని ఉన్నామో అన్ని రోజులు అలాగే ఉండు. నువ్వు చేసిన నిర్వాహం చాలు, నెక్స్ట్ నువ్వే బొక్కలోకి వెళ్ళేది, నెక్స్ట్ నిన్నే తోస్తారు. నువ్వేం చిన్న అవినీతి ఏం చేయలే, చాలా తినేసావు. తిన్నా కాడికి తినేసావు నువ్వు. పైగా వచ్చి ఎవరికి పాఠాలు చెప్తావు ఇక్కడ? అన్ని పెద్ద పెద్ద ఉపన్యాసాలు. సిగ్గన్నది ఉండాలి మన బతికి కొంచెం అయినా కానీ. మళ్ళీ దేవుడే చూసుకుంటాడు. గతంలో ఒకసారి జరిగింది కదంటే ఒళ్ళు మండిపోతుంది. నీ మాటలు వింటా ఉంటే ఒక్కొక్కసారి కడుపు తట్టుకుపోతుంది. ఏం అనలేకపోతున్నాం, మహిళ అయిపోయావంటే. అంటే నువ్వేమనుకుంటున్నట్టు నేను ఒక మహిళగా ఏదన్నా మాట్లాడొచ్చు అనుకుంటున్నారు అంతే. ఈసారి డైరెక్ట్ గా నోట్లో ఐస్ క్రీమ్ పెడతారు, గుర్తుపెట్టుకో బాగా. నువ్వు అన్నపోతావు, నేను అన్నట్లా. నువ్వు గతంలో నీ ఒళ్ళు మర్చిపోయి ఒళ్ళు కొవ్వెక్కి మంత్రివని కూడా తెలిసి నీ నోటి దూలతో ఏది పడితే మాట్లాడు. నువ్వు గతంలో ఐస్ క్రీములు పెట్టుకున్నారా, అది పెట్టుకున్నారా, నీకు ఒక మహిళగా మాట్లాడాలా ఏ రోజు కూడా. ఈసారి నీ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టి పంపిస్తారు. ఎలాంటి పెచ్చకొచ్చ మాటలని మాట్లాడుతూ గుర్తుపెట్టుకో బాగా. కొద్దిగా ఒళ్ళు కొవ్వు తగ్గించుకొని మాట్లాడేటప్పుడు నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు ఆ ఒళ్ళు కొవ్వు తగ్గించుకొని మాట్లాడుతూ బాగుంటుంది. అతిగా అలాపన అది మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బలు తినేద్దాం, గుర్తుపెట్టుకో.